తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత మొన్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు వారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు. టీటీడీకి సంబంధించినటువంటి తిరుమల పైన ఉన్నటువంటి జీరి మఠాలకు అంతకుముందు ఎటువంటి పోషణ లేదని, వారి హయాంలోనే వాటన్నిటి కూడా వాటికి కావాల్సినటువంటి వనరులన్నీ కల్పించామని చెప్పని, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా కూటమికి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పెదజీయర్ స్వామి వారు వ్యాఖ్యానించారని చెప్పేసి ఒక నిందారోపణ చేశారు. సహజంగా స్వామీజీలు, యతులు ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పీఠాలు, వాళ్ళ సాంప్రదాయాలు వీటన్నిటిని కూడా గౌరవిస్తుంటారు. అందున పెదజీయర్ స్వామి వారు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిత్య కైంకర్యాలు, సనాతన సాంప్రదాయాలు అన్నింటినీ కూడా వారు ప్రత్యేకమైనటువంటి మరి ఒక విధానంలో ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ నిర్వహణ చేసేదానికి వారి పర్యవేక్షణ చేస్తుంటారు. అటువంటి వ్యక్తి తిరుమలలో జరిగినటువంటి అపచారాల గురించి స్వామీజీ వారు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా వక్రీకరించి కేవలం చంద్రబాబు నాయుడు గారు చేయించారనో లేకపోతే చెప్పించారనో, ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పైరవిగానో లేకపోతే వారి తరఫున ఏదో జీయర్ స్వామి మాట్లాడారని చెప్పి చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీకు భగవంతుడితోటి రాజకీయాలు చేయొద్దు అనేది మా విన్నపం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకి ఆయన అంతా కూడా ఎట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు కూడా ఆయన రక్షణ కోరుకుంటూ ఉంటారు. అటువంటి ఆపన్న హస్తం ఇచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర వారిని అడ్డం పెట్టుకుని మనం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి నేను కరుణాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే జీయర్ స్వామి వారు వారికి అక్కడ పాత్రోచితమైనటువంటి వారు ఎంతవరకు మాట్లాడాలో వాటి వరకే ఆయన మాట్లాడాలని తప్పిస్తే అక్కడ జరుగుతున్నటువంటి అపచారాలు, ఈ ఇచ్చినటువంటి సిట్ నివేదికను అనుసరించి మాత్రమే మాట్లాడాలని తప్పిస్తే వాళ్ళందరినీ కూడా అప్పుడు మఠాధిపతులని, పీఠాధిపతులని అట్లాగే ఏతులని వీటన్ని సాంప్రదాయాలను ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మీరు రాజకీయాలు ముడిపెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. సో వీటన్నిటిని కూడా మీరు మీది ఏదైతే జరిగిందో మీ హయాంలో తిరుమలలో జరిగినటువంటి కొండ మీద జరిగినటువంటి పాలు కల్తీ, అట్లాగే నిత్యాన్నదాన పథకంలో మరి పాడైపోయినటువంటి బియ్యంతో అన్నదానం జరిగింది కొంత, అదేవిధంగా వచ్చే భక్తులకు ఎటువంటి సదుపాయాలు లేకుండా పోయినాయి, అన్యమత ప్రచారాలు జరిగినాయి, కొండ మీద ఇతర వ్యక్తులు ప్రవేశించడం జరిగింది. ఈ జరిగినటువంటి అపచారాలన్నింటినీ కూడా మీరు గుర్తించి ఆ తప్పిదాలను మీరు ఒప్పుకొని స్వామివారికి క్షమాపణ చెప్పుకోవాలి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తప్పిస్తే మీకు సిట్లో నివేదికలో ఇచ్చింది ప్రభుత్వానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకపోతే అప్పుడున్నటువంటి మీరు చైర్మన్గా పాలక మండలి మీ అందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని పునరాలోచన స్వామివారి మీద మీరు వేసినటువంటి నిందని, జీయర్ స్వామివారి నిందని వాటిని వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ అట్లాగే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి మీరు క్షమాపణ చెప్పుకొని మీ పద్ధతులను మార్చుకుంటారని చెప్పేసి మేము హితవు పలుకుతున్నాం.